వచ్చినారు వాళ్ళు ఇంకా యంగ్ కాబట్టి వాళ్ళకి ఆ ముందు ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దగా తెలిసింది. ఎక్కడ చూసినా అవినీతి. మీరు రోజు ఎక్కడ టీవీ ఆన్ చేస్తే 2G స్కామ్, లేకుంటే 2G స్పెక్ట్రమ్ స్కామ్, లేదా కోల్ స్కామ్, లేదంటే స్పోర్ట్స్ ఆడడానికి కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, స్కాములు స్కాములు స్కాములు. 10 సంవత్సరాల యూపీఏ కాలంలోనే 12 లక్షల కోట్లు స్కామ్ల పరంగా ప్రజాధనం దుర్వినియోగమైన విషయం ఇవాళ 11 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క స్కామ్ జరిగిన దాఖలాలు లేవు. ఒక్క ప్రజాధనం దుర్వినియోగం కాలేదు. ఒక్కరి మీద అవినీతి ఆరోపణ రాలేదు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, వేసి 24 సంవత్సరాలు అటువంటి ప్రధానమైన బాధ్యతలో ఉన్న ఒక వ్యక్తి మీద ఒక్క ఆరోపణ, అంటే ప్రతిపక్షాలు కూడా జంకే విధంగా పాలన సాధిస్తున్న ఒక అవినీతి ఆరోపణ చేయాలంటే భయపడే పరిస్థితి ఇవాళ ఉందంటే అటువంటి పాలన చెప్పలేదు. చేసే ప్రజలు నమ్మరు. అది ఇవాళ ఆ నుంచి ఒక పారదర్శకమైన పాలన తీసుకొచ్చారు. ఆ పారదర్శకమైన పాలన తీసుకొచ్చి మనకు తెలుసు, అవినీతిని ఊరికి అవినీతి ఆరోపణ రాకుండా పాలన చేయడమే ముఖ్యమా? ప్రజాధనాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది కదా సంరక్షకుడికి. గతంలో మన రాజీవ్ గాంధీ గారు మాట చెప్తున్నారు, అవినీతి దేశంలో ఎంత ఉందంటే, నేను ₹1 ఢిల్లీలో పైప్ లైన్లో వేస్తే అది గ్రామాలకు చేరేసరికి లీకులు అవుతాయి. 85 పైసలు లీకులు అయ్యి కేవలం 15 పైసలు మాత్రమే ఏ సంక్షేమం కోసమో, ఉద్యోగం కోసం, అభివృద్ధి కోసం పథకాన్ని తీసుకొస్తామో 15 పైసలు మాత్రమే చేరుతుంది. 85 పైసలు లీకేజ్ ప్రాబ్లం పోతుంది అన్నారు. ఇవాళ పరిస్థితి మార్చి టెక్నాలజీని అనుసంధానం చేసి ఇవాళ ప్రపంచంలోని ఇంత పెద్ద దేశంలో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవాళ ఆయన చేస్తున్న ఈ సంక్షేమ పథకాల లబ్ధి ఏదైతే ప్రజలకు చేరాల్సిందో, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేయడం వల్ల ఇవాళ 44 లక్షల కోట్లు అకౌంట్ పోయింది. అదే 25% అవినీతి జరిగింటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యేదో మనం అర్థం చేసుకోవాలి. దీనికోసం చాలా ముందు ఎంత విజన్ లీడర్ అంటే, నేను కేంద్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారి గురించి ప్రస్తావించాను. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే నేను ఓఎస్టీ ఉండేవాడిని. ప్రతి క్యాబినెట్ బయటకు వచ్చి వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు, ఈ ప్రధాని ఈ మోడీ గారు ఏంటారు రోజు చూస్తే బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటారు. బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటారు. ప్రతి మీటింగ్లో ఇదే సమస్య అని. ఎందుకు అందరికీ బ్యాంకులు తెలియాలి, జీరో బ్యాలెన్స్ బ్యాంకు అని ఎందుకు అనుకున్నాడని. ఎందుకంటే దార్శనిక నాయకుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. అందరు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఆధార్ కార్డు, యూనిక్ ఐడెంటిటీ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేసి వీటికి అన్నిటికీ లబ్ధిదారులందరినీ ఒకచోట చేర్చి తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి నేరుగా ఇవాళ సంక్షేమ పథకాల ఫలాలను ఇప్పుడు అర్థమైంది. ఇన్ని కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరవాల స్పీడ్గా ఎంత ప్రతి దీంట్లో అధికారులను పరిగెత్తించేవారు. అంటే దాని కారణంగా ఈ అవినీతిని పూర్తిగా రూపుమాపాలనే దాంట్లో భాగంగానే అది ఒకటి నేరుగా లబ్ధిదారులకు చేరాలండి. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ కట్టాల్సిన లబ్ధి అది చేసే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలుగా జరిగింది. దానివల్ల లబ్ధి కూడా మనం చూసాం. మన దేశం ఎప్పుడు కూడా మనం అందరం డెవలపింగ్ నేషన్ అనే మాట్లాడుతుంటాం. ప్రపంచ దేశాలు మాత్రం మనం ఇంకా పేదరిక దేశంగానే చూసేది. ఎప్పుడు ప్రతిదీ దిగుమతులు చేసుకునేవాళ్ళం. ఏది చూసినా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మన కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. దిగుమతులు చేసే పరిస్థితి నుంచి ఎగుమతులు చేసే పరిస్థితికి వెళ్ళారు. ఇవాళ $835 బిలియన్ ఎగుమతులు మన దేశం నుంచి బయట దేశాలకు పోతున్నాయంటే అర్థం. ఒక్కొక్క $1 బిలియన్ అంటే 8,500 కోట్లు. 8,500 కోట్లు ఇంటూ 830 చేసుకుంటే 8 లక్షల కోట్లు బయటకు పోతున్నాయి. ఒక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చి దాంట్లో 11 లక్షల కోట్ల ఉత్పత్తులు మనం బయట దేశాలకి ఎగుమతి చేయగలుగుతున్నాం. ఇవాళ ఈ PLI పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ తీసుకోవడం వల్ల దానికి 1,69,000 కోట్లు సహా ప్రోత్సాహం అందించడం వల్ల ఇవాళ 11 లక్షల కోట్ల ఉత్పత్తులు పెరిగి దాంట్లో 5,40,000 కోట్లు ఎగుమతులు అవుతున్నాయి. తద్వారా 11,50,000 మంది యువతికి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతుంది. అంటే ఈ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ తీసుకురావాలనే ఆలోచన ఒక గొప్ప ఆలోచన. దానివల్ల ఫార్మా సెక్టర్ కానీ, ఇవాళ సెమీ కండక్టర్ కానీ, లేదా గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కూడా మనం చాలా ప్రగతి సాధించగలిగాం. ఈ రకంగా దిగుమతుల నుంచి ఎగుమతులకి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇవాళ మన దేశం నుంచి దాదాపు $100 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు బయటకు వెళ్తున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ కూడా $4 బిలియన్ ఉన్న ఇది ఇవాళ దాని కాస్త $10 బిలియన్ ప్రాసెస్డ్ ఫుడ్ పని. అంటే కెచప్ కూడా బయట దేశం, మన దేశంలో పండదా టమాటా పండుతుంది, కానీ బయట దేశం కెచప్ కనుక్కుంటే బయట దేశం టెండెన్సీ కంపెనీ ఏదో ఉంటుంది, వాళ్ళ దగ్గర టమాటో కెచప్ అనేది చివరికి
ఈ దర్శాకు ఉంటుంది, దగ్గు ఆకు చిప్స్ తీసుకుంటున్నాం. దగ్గు ఆకు మన ఇంట్లో ఎక్కడ వేస్తుంది ఏమో అంటారు, దానికి ఉప్పు కానీ దగ్గు వస్తే దానికి ఉప్పు కళ్ళు ఉప్పు వేసి మనం తింటాం. ఆ వామ తింటే తగ్గుతుంది. అది ఎక్కడ చూసినా ఉంటుంది. దాన్ని ఇప్పుడు బయట దేశాల వాళ్ళు ఉరగాయన పేరుతో ఇస్తే దాన్ని మనం ఒక్కొక్క దాన్ని 300 రూపాయలు ప్యాక్ చేసి వాళ్ళు ఇస్తే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని పిజ్జా మీద చల్లుకొని తింటున్నాం. పిజ్జా మీద చల్లుతుంది. ఇవాళ వీటిలో మార్పు తీసుకొచ్చి మన దేశంలో పడేదాన్ని వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చి మనం తులసి ఇవాళ మునగాకు కూడా బయట నుంచి ఇప్పుడు మనం మార్పు తీసుకొచ్చి మన మునగాకు కానీ మన ఆమ్లా కానీ మన అశ్వగంధ కానీ మన అలోవేరా కానీ బయట దేశాలకి చిన్న చిన్న విషయాల గురించి వాటిని బ్రాండింగ్ చేయడం, మార్కెటింగ్ చేయడం, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ లాగా ప్రోత్సాహం అందించడం, లేదా ఈ PLI ద్వారా ప్రోత్సాహాలు అందించడం, లేదా పండించడానికి ఉత్పత్తి చేయడానికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 1,00,000 కోట్లు నిధులు కేటాయించి వాటిని ప్రోత్సహించడం. ఆ ప్రోత్సహించడానికి ఒక ఏదైనా మార్గం ఉండాలి కాబట్టి దానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తీసుకురావడం, తద్వారా ఈ ఉత్పత్తులను పెంచి విదేశాలకు కూడా ఎగుమతులు. ఆ రకంగా మనం ప్రతి విషయంలో కూడా ఎగుమతులు చేస్తాం. ఇవాళ బ్రహ్మోస్ విశ్వనాథ్ గారు చెప్పారు, బ్రహ్మోస్ గుణాలను బయట వదిలిస్తున్నాం. ఇటువంటి పెద్ద విషయాలు వదిలేసి చిన్న విషయాల నుంచి కూడా ప్రతిదాన్ని కూడా మన బయట దేశాలు ప్రతిదీ దిగుమతి దగ్గర నుంచి ఎగుమతులు చేసుకునే పరిస్థితికి మన దేశం వచ్చింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి ఎగుమతులు పెరిగాయి, ఏంటి దానివల్ల ఏం జరిగింది అనుమానం వస్తుంది.